లోక్సభ ఎన్నికల ముంగిట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలవడంతో కాంగ్రెస్ పార్టీలోకి, ప్రతిపక్ష పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని విధంగా చేరికలు కొనసాగుతున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లను పెట్టి పార్టీలోని ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్షం లేకుండా చేశాడు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్లు తాము నేర్పిన విద్యనే సీఎం రేవంత్ ఫాలో అవుతున్నాడు. ఇప్పటికీ చిన్న స్థాయి నుండి బడా నేతల వరకు కాంగ్రెస్లో చేరేందుకు గాంధీ భవన్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఈటెల రాజేందర్, ఇటీవల ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి విజయంతో కౌశిక్ అడ్డాగా పేరున్న హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈటెల హుజురాబాద్ని వదిలేసి మల్కాజ్గిరికి మకాం మార్చేశాడు. దీంతో తట్టుకోలేక ఈటెల క్యాడర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు, వంగపల్లి, గూడూరు, కొత్తపల్లి గ్రామాల నుండి సోమవారం నాడు భాజపా, బారాస పార్టీల నుండి 300 మంది చోటాబడా నేతలు, కార్యకర్తలు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికే 2 చోట్ల ఓటమి పాలైన ఈటెల ఆ బాధ నుండి కోలుకోకముందే ఇప్పుడు క్యాడర్ హస్తంగుట్టికి చేరడంతో దిక్కుతోచని స్థితిలో ఈటెల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.